ఈరోజు పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే సిద్ధకొండ విజయరామరావు గారి ఆదేశాల మేరకు మన స్వర్గీయ దివంగత నేత రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతిని ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు మరియు అలాగే మా మార్కెట్ చైర్మన్ గారు, ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా అయిన ఘనత ఆయనకే దక్కింది. అంతేకాకుండా ఆయనే 1984 నుండి 89 వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తూ మన భారతదేశంలోనే ఒక ఐటీ రంగానికి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా 18 సంవత్సరాలకే ఓటకు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కింది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ గారి రాజ్యాన్ని ఎలా తేవాలనే అనే ఆలోచనతోనే ముందుకు పోయారు. అదేవిధంగా ఆయన ఒక ఎల్బీటీ తీవ్రవాద మరణానంతరం మళ్ళీ రాహుల్ గాంధీ గారు అదే రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి రాహుల్ గాంధీ గారితో కృషి చేశారు. అదేవిధంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే రాజీవ్ గాంధీ మర్చిపోకుండా ఉండాలంటే ఒక యువకుల కోసం రాజీవ్ వికాస అనే కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువతులకు మంచి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అందుకోసమై మనం కూడా రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధనాలు ముందుకు తీసుకుపోయి మనం కూడా కాంగ్రెస్ పార్టీని బలవంతం చేయాలని చెప్పి విజయనగర నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలవంతం చేయాలని చెప్పి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఎనలేని సేవ చేసి భారతదేశం ఈరోజు ఐటీ రంగంలో ఈ విధంగా ముందుకు సాగిందంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా బిహెచ్ఎల్ కానీ, తర్వాత వివిధ రంగాల నావీ, ఆర్మీకి సంబంధించిన వివిధ పరిశ్రమలను కానీ, తర్వాత వీటికి సంబంధించిన రంగాలకు నావీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, డిఫెన్స్ కానీ ఈ రంగాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు విదేశాలు కూడా మెచ్చుకునే విధంగా ఈరోజు భారతదేశం ఉందంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన సేవలు భారతదేశానికి చాలా ఎనలేని సేవలు అందించినారు కాబట్టి ఆయనకు మరొకసారి ఆయనను స్మరించుకుంటూ